హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రుచికరమైన ఆరోగ్యకరమైన వెజిటేబుల్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం చూపిస్తానండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు మనము వెయిట్ చేయాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. సన్నగా తరిగి పెట్టిన ఆనియన్ వేసుకుంటున్నాను. 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి, అది కూడా వేసుకుంటున్నాను. 1/2 కప్పు క్యాబేజీ తరిగి పెట్టుకున్నానండి, అది కూడా వేసుకుంటున్నాను. దగ్గరుండి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందామండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని. ఎందుకంటే నేను ఆయిల్ తక్కువ వేసాను కదండి, అందుకని దగ్గరుండి వేపుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టద్దు. ఇప్పుడు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకున్నామండి, బాగా నీట్గా. ఇప్పుడు ఏగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో వేసుకుందామండి. మనము 1 కప్పు క్యారెట్ తురుము వేసుకుంటున్నానండి. 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ అండి, అది కూడా వేసుకుంటున్నాను. తర్వాత రుచికి మనము తగినంత సాల్ట్ తీసుకున్నానండి. రుచికి తగినంత పసుపు అండి, కొద్దిగా చికెన్ పౌడరు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మనము మిరియాల పౌడర్ వేసుకుందామండి, కొంచెము కారం పౌడరు. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. మనము 3 కోడిగుడ్లు వేసుకొని మనము బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకున్నామండి. ఈ విధంగా తయారైందండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర వేసుకుంటున్నాను, అది కూడా బాగా కలుపుకోవాలండి. మనము స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్క గరిటెతో ఆమ్లెట్ వేసుకోవాలండి. ఈ విధంగా లైట్గా పైన ఆయిల్ వేసుకోవాలండి. మనము లైట్గా వేసుకోవాలండి, ఎక్కువ వద్దు. ఇప్పుడు కింది భాగం కాలిందండి, పై భాగానికి తిప్పించాలి. ఇప్పుడు పై భాగం కింది భాగం కాలిందండి, ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకునేస్తాము. అంతే అండి, ఎంతో సింపుల్ అండి. చూసారు కదండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన వెజిటేబుల్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం. మరిన్ని రుచికరమైన ఆరోగ్యకరమైన వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.